గోల్డ్ మ్యాన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయంలో ఈ పేరు మనం వింటా ఉన్నాం. ఒకవైపు రోల్డ్ గోల్డ్ అంటూ మరొక వైపు అస్లీ గోల్డ్ అంటూ ఇట్లా ఈ వార్తలు కూడా మనం చూసాం. మొత్తం మీద ఆ లొల్లి కాస్త దాడుల దాకా వచ్చింది. ఒకరిపైన ఒకరు దూషించుకోవడం దాటిపోయి ప్రత్యక్ష దాడుల దాకా వచ్చింది. మనతో పాటుగా సూర్యాబాయ్, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ మనతో పాటుగా ఉన్నాడు. తనకు సంబంధించి ఒక దాడి జరిగినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు ఆ వార్తల్లో నిజమెంత ఉంది, దాని వెనకాల ఎవరున్నారు, అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ గోల్డ్కు సంబంధించినటువంటి విషయంలో ఈ వార్త ఇంకా ఎంత దూరం పోబోతా ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. అంత మంచిగా అంతా సూపర్ అన్న. ఏంది అసలు ఏదో ఫోటో బాగా చక్కర్లు కొడతా ఉంది, కార్ అద్దం పగిలిపోయింది, ఏదో వీడియో ఫోటో ఇట్లా చక్కర్లు అయితే కొడతా ఉన్నాయి, అది మీదే అని చెప్పేసి మేము కూడా అనుకుంటా ఉన్నాం. దానిలో నిజం ఎంత ఉంది అసలు? అన్న, ఆ చక్కర్లతో పక్కన పెడితే ఎవరైతే ఆ గ్లాస్ అద్దం పగలగొట్టాడో ఆ వ్యక్తే డైరెక్ట్గా చెప్తున్నాడు, నేనే పగలగొట్టిపించినా, నేనే అటాక్ చేయించినా అని. అంత డైరెక్ట్గా బహిరంగంగా మనమే అడవుల్లో లేము, జనాల మధ్య ఉన్నాము, 10 మందికి నేర్పించాలి మనం. ఇంకా ఆ వ్యక్తి డైరెక్ట్ మీ సోషల్ మీడియా పరంగానే డైరెక్ట్ చెప్తుంటే పోలీసు వాళ్ళు ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఎవ్వరు కూడా అన్న, ఎవ్వరు చేతులకు గాజులు వేసుకొని ఎవ్వరు లేరు. నీకుండే బలం నీకుంటే, నాకుండే బలం నాకుంటుంది. మనం ఏంటంటే చట్టాన్ని గౌరవిస్తాం. చట్టం ఎవరికి చుట్టం కాదనే దాన్ని మేము నమ్ముతాం. ఫస్ట్ చట్టపరంగా ప్రభుత్వాలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసే బాధ్యత వాళ్ళు చేస్తారు. అన్నింటికీ పరిష్కారం గన్ను కత్తే కాదు కదన్నా. నేను పెన్నును నమ్ముతా, అవతలలో గన్ను నమ్ముకుంటే, కత్తి నమ్ముకుంటే నేను పెన్ను నమ్ముతా. నేను 10 మందికి సేవ చేయాలనే దృక్పథంతో నేను సమాజంలో ఉన్నా. ఈ రౌడీజం చేయాలంటే ఎవరికి ఎంతసేపు అన్నా, ఇవాళ దినంలో గల్లీకి ఒక రౌడీ ఉన్నాడు. రౌడీజం నాట్ ఇంపార్టెంట్ అన్న, రౌడీజం కాదు. 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో కార్ అద్దం బ్రేక్ చేసినా, ఏం చేసినా సైలెంట్గానే ఉన్నా. నా అభిమానులు ఇంకా ఏవేవో వీడియోలు పెడుతున్నారని చెప్పి అందుకుని స్పందించడం జరుగుతుంది అంతే. జరిగింది అసలు ఈ కారు అద్దం బ్రేక్ ఎప్పుడైంది, వాళ్ళు ఎందుకోసం వచ్చారంటే మీకు ఏమన్నా అవగాహన ఉందా? ఏమన్నా సీసీ కెమెరాలు అట్లాంటివి ఏమైనా చెక్ చేస్తారా? ఏం జరిగింది అసలు? సీసీ ఫొటోస్లో కార్ అద్దం ఎలా పగలగొడుతున్నారు, అండ్ ఆ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు మీడియాలో విమర్శలు చేస్తున్నాడు కదా, ఆ వ్యక్తి ఉన్న మొత్తం అన్ని విజువల్స్లో కానీ వీడియోస్లో కానీ ప్రతి దాంట్లో ఆ వ్యక్తి ఉన్నాడు. దీని మీద నాకు తెలిసి ప్రభుత్వం చాలా కఠినంగా శిక్షలు వేయాలి ఇలాంటి వాళ్ళను. ఎందుకంటే మనం మనకు ప్రభుత్వం అంటే మనకు మంచి గౌరవం ఉంది. వాళ్ళు రౌడీజం చేసి ఎప్పుడు జరిగింది, ఏ సమయంలో జరిగింది, అసలు అది జరగడానికి గల కారణం ఏమనేది మీరు కూడా ఒకసారి ఆలోచించుంటారు కదా. మీడియా పరంగా ఆ వ్యక్తి నన్ను అనడం జరిగింది, నేను అనడం జరిగింది. అది అక్కడతో నేను వదిలేసా, నేను పెద్దగా పట్టించుకోనండి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఇదే ఇష్యూ మీరు చెప్పేది, గోల్డ్ ఈ ఇష్యూ. నేను ఒక విషయం చెప్తాను. ఎందుకంటే మనం మాట్లాడి అవతల పెద్ద చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మన ప్లాట్ఫామ్ వేరు, మన వాల్యూ వేరు, మన రెస్పెక్ట్ వేరు. జనాల్లో మనకంటూ ఒక విలువైన రెస్పెక్ట్ ఉంది. అలాంటిది చాలా మంది ఏం చేస్తుంటారంటే మనల్ని వాడుకొని పైకొద్దాం అన్నట్టు ఏదో పెద్ద ఫీల్ అయిపోతుంటారు. నాకు పెద్దగా ఇష్టం లేక ఈ గ్లాస్ బ్రేక్ జరిగి ఇదంతా ఇలా జరిగిన తర్వాత నేను పెద్దగా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు కదా ఉద్దేశంతో నేను పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. వాళ్ళు దొంగలాగా వచ్చి ఎవ్వరూ లేని టైం చూసి ఎవరైతే నా మీద విమర్శలు చేస్తున్నాడు కదా అతనే డైరెక్ట్ అది మా పిల్లలు కొడతారు ఇడతారు, ఎగుతోళ్ళు మాకుండదా అండి గ్యాంగ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకుండదా గ్యాంగ్? మా దగ్గర ఉండరా పోరోళ్ళు? మాకు అభిమానులు ఉండరా? ప్రతి ఒక్కరికి ఉంటారండి. ఏమంటే మేము పెన్ను ఎంచుకున్నాం, మాకు వద్దు. ఎంతసేపు అంటే కొట్లాడుకోవడం చేయడము. మేము చదువుకున్న వాళ్ళము, సొసైటీలో ఒక మంచి పేరుంది, డిగ్రీలు తీసుకున్న వాళ్ళము, మాకు కొంత అవగాహన ఉంటుంది. ఎందుకు అవసరమా అనే ఉద్దేశంతో మనం వెళ్తుంటాం. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను నేను. అతను ఎవరైతే అతను అంటున్నాడు కదా, నా కార్ ఇక్కడ పార్క్ చేసి ఉంది.
ఇక్కడ పార్క్ చేసి ఉంది. ఉమ్, ఇక ఇతను చూడండి ఉమ్, పార్క్ చేసి ఉంది. మెల్లగా ఎవరైనా ఉన్నారా లేదా అటు ఇటు చూసుకుంటూ ఉమ్, ఎవరూ లేని సమయంలో ఉమ్. రాయి ఎత్తేసి ఉరికిపోతున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు అవును, చూడండి అవును, ఇక్కడ. అవును. ఇదేనా అండి పైల్వాన్ అంటే? ఇదేనా ఉమ్. రౌడీయిజం? ఎవరి మీద అండి రౌడీయిజం? సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం మనం? ఎవరు ఈ పని చేశారు అసలు మీకేమన్నా? వాళ్ళ పేరు తీయడం కూడా నాకు ఇష్టం లేదండి. వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా మీడియాలో నేనే చేశా అని. ఉమ్, మీ మీడియా మిత్రులే చూపిస్తున్నారు వాళ్ళని. ఓకే. మీ మీడియా మిత్రులు ఉమ్, నేనే చేశాను అని చెప్తున్నా కూడా కార్ బ్రేక్ చేయించింది నేనే, అటాక్ చేయించింది నేనే, ఉమ్, ఇవన్నీ నేనే చేస్తున్నా, థ్రెటనింగ్ కాల్స్ కూడా నేనే చేస్తున్నా ఉమ్, అని అంత డైరెక్ట్గా మీ మీడియా పరంగా మీరు చెప్తున్నాడు ఆ వ్యక్తిని. ఓకే. మీ మీడియా వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటివి ఇంకోసారి జరగకుండా అతని మీద కఠిన చర్యలు ఉమ్. తీసుకునేలాగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా అండి. ఎప్పుడు జరిగింది ఇది? ఇది జరిగి కూడా ఒక 15 రోజులు అవుతుంది. అప్పుడు లాస్ట్ టైం మీరు జరిగింది. సాధారణంగా ఇట్లా జరిగినప్పుడు కేసు పెట్టడం ఏదో ఒకటి జరిగి ఉంటది కదా. యా, యా, ఆ పోలీసు ఆ- వాళ్ళు ఆ వచ్చారు. కారు అద్దం బ్రేక్ అయినప్పుడు మీరు కారులో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు, ఏంటి అనేది కూడా? యాక్చువల్లీ ఉమ్, వాళ్ళు అలా చేయడంలో సీసీ ఫోటోస్తోని సీఏ గారు ఉమ్, వచ్చి ఇదంతా చేసి వీడియో విజువల్స్ అవన్నీ తీస్తే ఉమ్, నా గురించి ఎవరైతే విమర్శలు చేస్తున్నారు కదా ఉమ్. అతను వాళ్ళ అబ్బాయి పేరు కొంచెం చెప్పకండి మీరు. ఆ విజువల్స్ లో ఏమన్నా పేరు నాకు చెప్పడం కూడా ఇష్టం లేదండి. ఎందుకంటే విజువల్స్ చూపిస్తాయని పేరు చెప్పి అతన్ని ఫేమస్ చేయడం ఎందుకు? విజువల్స్ చూపిస్తాయని తెలుస్తాయి కదా ఎవరు అనేది. డెఫినెట్లీ ఇటే మా ఫోన్ డెఫినెట్లీ ఉమ్. ఇక్కడ ఆ టైంలో మీరు కార్లో ఉన్నారా మరి? అవునండి. ఉమ్, చూడండి ఒకసారి మీరు, ఇది ఎంత గలీజ్కరమైన విషయం అంటే ఎంతసేపు అంటే రౌడీయిజం పెద్ద ఉమ్. మనకు ఇష్టం ఉండదండి, అవసరం లేదు. ఎందుకుంటారు చెప్పు? ప్రతి ఒక్కరికి గ్యాంగులు ఉంటాయి, ఎందుకు అన్నీ మీ ఉంటాయి. పైనే ఎందుకు ఇట్లా జరిగిందంటే దానికి ఏమైనా సమాధానం ఉందా? అది ఆయనకే తెలియాలండి, మనకైతే ఐడియా లేదు. ఉమ్, మరి ఏంటో మరి. ఉమ్, నాకు ఆయనకైతే పర్సనల్గా ఏం లేదు. ఓకే. ఇక చూడండి ఇక్కడ ఎవరో ఇక్కడ అతని కారు ఈ వీడియోలో కనబడుతుందా? ఈ వీడియోలు చూడండి. ఓకే. ఇక వీడియోలో మొత్తం ఇది డిపార్ట్మెంట్ దాకా మీరు తీసుకెళ్ళాలి దీన్ని. ఉమ్, ఉమ్, చూడండి వచ్చి కారు ఆగుతుంది ఇక్కడ. ఓకే. ఎవరిని కూడా ఇందులో వదిలిపెట్టేయలేదండి. ఇక్కడ చూడండి, ఉమ్, నన్ను ఎవరైతే విమర్శించారు కదా ఆ వ్యక్తి దిగాడు ఇక్కడ. ఉమ్, ఆ వ్యక్తి దిగి ఇగో చూడండి చెప్తున్నారు అక్కడ కారు పార్క్ చేసి ఉంది, ఉమ్, ఇగో వాట్ ఈజ్ వాట్ అని చెప్పి అతను చెప్తున్నారు. ఉమ్. ఇగో ఇందులో నుంచి మొత్తం ఇగో వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ, ఎందుకంటే వీళ్ళందరి మీద కూడా ఇతను చిన్న పైల్వాన్ లాగా కనబడతా ఉన్నాడు, అతనేనా? ఎస్ ఎస్ ఆ, ఎస్ ఇవన్నీ చేయడము, దాడులు చేయడము. మనం ఏంటండి ఇప్పుడు ప్రభుత్వము దీని మీద అసలు యాక్షన్ తీసుకోవాలండి, డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద. ఇప్పుడు ఇంత జరుగుతుంది, సొసైటీలో ఇంత మంచి ఫాలోయింగ్ పేరు మంచి చేసి ఇలాంటి వ్యక్తుల మీద ఇలా జరుగుతుందంటే ఇంకా సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంది? సాధారణ వ్యక్తులకు ఇంకా న్యాయం జరుగుతుందా? నా దగ్గరికి వచ్చేటోడు, నా కింద ఏదో అప్పుడప్పుడు మాట్లాడేటోడు అనేసి కూడా కామెంట్లు చూస్తా ఉన్నా నేను. ఇప్పుడు మీ పైన దాడి చేయించిన అని చెప్తున్నాడు, నిజమేనా? అటువంటిది ఏమైనా చేసిండా మరి? ఆ సూర్యాబాయి సడన్ గా ఇట్లా అయిందా, లేకపోతే అతని దగ్గర నుంచి ఏమైనా మీకు ఆశీస్సులు ఏమైనా ఉన్నాయా? బ్రదర్, నా లైఫ్లో ఇప్పుడు కుల్లా చెప్తున్నా, ఎవ్వడికి నేను భయపడా, ఓకే. అది అందరికీ తెలుసు. ఉమ్. ఎవ్వడన్నాగా ఎవ్వని దగ్గర ఈ రోజు దాకా నేను తల వంచలేదు. నా తల్లిదండ్రికి తప్ప, ఆ దేవునికి తప్ప ఎక్కడ కూడా నేను కాళ్ళు ముక్కినట్టు కానీ తల ఉంచినట్టు కానీ లేదు. ఎవరో చిల్లరగాళ్ళందరూ వచ్చి మా కాళ్ళు ముక్తుండే, కిషన్ నగర్లో పేపర్లు ఏరుకుంటుండే, ఉమ్, ఎలిగేషన్స్ అండి. నా పేరు తీసి ఫేమ్ అవుదామని అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. ఒకటి ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము నమ్ముతున్నాం, ఉమ్. ప్రభుత్వ పరంగా వెళ్ళాలన్నది నా ఆలోచన. పోలీసులే. దయచేసి చెప్తున్నా, నా ఫ్యాన్స్ కూడా దయచేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరో మన మీద బురద జల్లారని చెప్పి మనం కూడా జల్లాల్సిన అవసరం లేదు. మీరు లైట్ తీసుకోండి, ఎందుకంటే నేనే సైలెంట్గా నేనే పెద్దగా దాన్ని పట్టించుకోవట్లే అండి. ఎంత కామెడీ ఇదంతా. ఉమ్. కామెడీ చేసేవాడు బొరిగే కుక్కలు కరావు. ఒక ఏనుగు వెళ్తుంటదండి, కుక్కలు మొరుగుతుంటే ఏనుగు పట్టించుకుంటుందా? ఈ రోజు రాయేశారు, రేపు పొద్దున మళ్ళీ ఎక్కడైనా దొరకబట్టాడని అనుకోవచ్చా? ఎందుకంటే నలుగురు ఐదుగురు వచ్చి ఏదో రాయేసి తొందరగా ఉరుకుతున్నట్టుగా వీడియోలో కనబడతా ఉంది. రేపు పొద్దున మిమ్మల్ని దొరకబట్టరు, అట్లా జరగదని అనుకుంటామన్నా. నేను చావుకు భయపడే వ్యక్తిని కాదు. ఓకే. ఒకటి ఫస్ట్ ఎవరికైనా సరే ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఉమ్. సరే వాళ్ళు చేసిర్రు, మనము చట్టపరంగా పోలీస్ పరంగా మనం వెళ్తున్నాము, వెళ్ళాలి. ఇది మీరు తీసుకెళ్ళాలి, సజ్జనార్ గారి దాకా తీసుకెళ్ళాలి దీన్ని.
అండ్ దాని తర్వాత ఇక ఎవరైనా సరే మన మీదకి వస్తే మనమైతే మన ప్రాణరక్షణ కోసం మనమైతే ఊరుకోం కదండి. అవును. మనం చేసేవి కూడా మనం ఉంటాయి. ఉమ్. ఇప్పుడైతే అక్కడ నుంచే తప్పు వచ్చింది, వాళ్ళే అసలు ఒప్పుకున్నారండి. అవును. వీడియోస్లో నేనే వాళ్ళు ఉన్నారు, చేపించినాను అంటున్నారు. నేనే చేయించిన అని అంటున్నారు. అంత ధైర్యంగా నేనే చేయించిన అన్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసు ఇంకా ఫైల్ చేయట్లేదు? ఎఫ్ఐఆర్ కాలేదా? మీరు ఎందుకు? మీరు పిటిషన్ ఇచ్చారా కనీసం? ఆ పిటిషన్ నేను ఇచ్చాను, ఎఫ్ఐఆర్ అయింది. దాని తర్వాత కూడా ఇతను అంత అయిన తర్వాత కూడా ఇతను ఇంత చెప్తున్నా అంటే ఎవరు అండ చూసుకొని చెప్తున్నాడు ఇతను? ఎవరు ఉన్నారు ఇతను వెనక? ఉమ్. ఏ డిపార్ట్మెంట్ ఉంది? ఏ మీడియా ఉంది? నేను ఎక్కడైతే రేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తానో TV9 వాళ్ళు ఫోన్ చేసి చెప్తారంట, ఇట్లా ఒక పైల్వాను ఉంటాడు, మీతో పాటు మీరు ఇచ్చింది నిజమా అబద్ధమా అని చెప్పి టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఛానల్స్ వాళ్ళు ఏమైనా డబ్బులు తింటున్నారా? డబ్బులు కావాలన్నా మీకు సొసైటీలో మంచి గురించి చూపించండి. కొన్ని కొన్ని ప్రదేశాల్లో నీళ్లు లేక చేస్తున్నారు, తిండి లేక చేస్తున్నారు, కొంతమందికి ఇంట్లో ఉండడానికి లేక పాపం చనిపోతున్నారు. అలాంటి వాళ్ళకు మంచి చేయండి మీ మీడియా వాళ్ళు. సరే, మొన్న అంతగానం ట్రోల్స్ చేశారు కదా, నేను ఒక 2-3 డేస్ కింద అంత మంచి కార్యక్రమాలు నేను చేశా, మరి ఏ ఛానల్లో కూడా చూపించలేదా అండి? ఒక చెడుకు అంత రియాక్ట్ అయ్యి అంత చూపిస్తున్నారు మీ మీడియా వాళ్ళు, ఒక మంచిని ఎందుకు చూపించలేకపోతున్నారు? ఒక వ్యక్తి బహిరంగంగా మీడియాలోనే నేనే అద్దాలు పలగొట్టా, నేనే ఇట్లా అటాక్ చేయించా అని చెప్తుంటే మరి ఏం చేస్తుందని మన ప్రభుత్వం ఏం చేస్తుంది? మీడియా వాళ్ళు మీరు అసలు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ వీడియోలు కనబడతా ఉన్నాయి, తను కూడా నేనే దాడి చేయించాను అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఎవరైనా పోలీస్ అధికారులను కలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఏం జరగబోతుంది? 100% అండి. ఇది నేను ఎవరైతే దాంట్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలేదు. ప్రతి ఒక్కరూ దానికి నాన్ అవైలబుల్ కేసు వాళ్ళ మీద బుక్ చేయించాలి, చేయిస్తాను కూడా 100% అది. ఎందుకంటే దీని మీద మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇదే ఇట్లుంటే సాధారణ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఇంకేం న్యాయం జరుగుతుంది? దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన ఇంకో విషయం, ఏదైతే చెత్త మాటలని చెప్తున్నారు కదా, ఒక గుర్తుపెట్టుకోండి భయ్యా, ఎవ్వరికి నేను భయపడను, అది అందరికీ తెలుసు, ఇప్పటివరకు కూడా అందరికీ తెలుసు. ఇది కూడా ఎందుకంటే నా ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యి ఏదేదో వీడియోలు పెడుతున్నారు, వాళ్ళు ఏదో మురుగుతుంటే మురిగేదాన్ని అన్నింటినీ మనం పట్టించుకునే అవసరమా అని చెప్పి నా ఫ్యాన్స్ కోసం మాత్రమే ఇది నేను చెప్తున్నా. ఎవరో ఏదో సోషల్ మీడియాలో మురిగే కుక్క అయితే 100% కరవదు. ఒకటి, మనము సైలెంట్ ఉన్నామంటే అరే మనం నీట్ అండి, మన వైట్ కాలర్, మనది వైట్ కాలర్, మనం నీట్గా వెళ్తాం అనమాట.